Shalimar Shopping Mall grand opening on 10th September in Miapur. వచ్చే సంవత్సరం ఏ రోజు గ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం వస్తుంది, ఏ రోజు చంద్రగ్రహణం వస్తుంది ఈ సంవత్సరమే రాస్తున్నారు కదా. సో మరి అదెలా రాయగలుగుతున్నారు? నిజంగా గనక గ్రహాలు లేదు మన ఈ ఏమంటారు సంవత్సరం మొత్తం రాసే ఈ పుస్తకాలు కానివ్వండి, జ్యోతిష్యం కానివ్వండి, అసలు ఇది లేదు అని అనుకుంటే మరి ఈ రోజు సూర్యగ్రహణం వస్తుంది, ఈ రోజు చంద్రగ్రహణం వస్తుంది ఎలా చెప్పగలుగుతున్నారు? వద్దామండి, మీరు మధ్యలో ఒక హైపర్ లింక్ నొక్కి ఇటు వచ్చేసారు. దలైలామా గారి దగ్గరే ఉన్నాం. ఇప్పుడు ఈ మౌంటైన్ బుద్ధిజంలో హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అన్నది ఆడపిల్లలకి ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు నేపాల్లో కుమారి కల్ట్ అంటారు కదా. కుమారి కల్ట్ అంటే ఏంటంటే ఓ చిన్న బిడ్డను తీసుకుని 3 ఏళ్ళు 5 ఏళ్ళు పాపను తీసుకుని ఈ పాపలో లక్షణాలన్నీ కూడా డివైన్ క్వాలిటీస్ కాబట్టి ఈ పాపను గుళ్ళో కూర్చోబెట్టాలని తీసుకెళ్ళి గుళ్ళో కూర్చోబెడతారు. మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన రోజు ఆ పాపని తీసి బయటపడేస్తారు. అంటే ఇదంతా కన్యలకే, అది కూడా ప్రీ ప్యూబర్టీ చిల్డ్రన్కే. వాళ్ళని ఈ 10 ఏళ్ల పాటు మరి ఇది అన్యాయం అయినప్పుడు శాంభవిది కాదా? దట్ వాజ్ మై రియాక్షన్. ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఈ పాపని ప్రపంచంతో సంబంధం లేకుండా పొద్దున్న లేచి ఆ కాటుకలు పెట్టి ఆ రంగులు పూసి ఒక విగ్రహంలాగా డెకరేట్ చేసి ఈ పాప పని ఏంటంటే అక్కడ కూర్చొని ఉండటం, ఆడుకోవటం లేదు, చదువుకోవటం లేదు, వేరే వాళ్ళతో మాట్లాడేది లేదు, వాళ్ళు పెట్టింది తినటం, బలవటం, అక్కడ ఉండటం. అప్పటి వరకు ఉన్న దైవత్వం ప్యూబర్టీ తర్వాత దైవత్వం ఉండదంటారా? ఎందుకంటే మూఢనమ్మకాల్లో ఈ అన్ని ఫ్యాక్టర్స్ అన్నమాట. Primary victims of any kind of superstition almost by default are women, whatever age, చిన్న బిడ్డ నుంచి పెద్ద వరకు. శాంభవి కేసులో కూడా వజ్రాయన బుద్ధిజం యొక్క విక్టిమ్ శాంభవి. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్. వాట్ ఈజ్ మై స్ట్రాటజీ? 2 ఉన్నాయి. ఒకటేమో పాప హక్కులు కాపాడాలి, బట్ ఇవి నిజంగా పాప హక్కులు అని చెప్పడానికి ఏమి జరుగుతుందో అర్థమయ్యేటట్టు చేయాలి. So I had a dual mission of mass education and persuasion and legal action. Legal action is against the guardians of Shambhavi, the media. But equally important is mass education. మళ్ళీ ఇట్లాంటి స్టోరీ రాకూడదు. సడన్గా ఏమవుతుందంటే దీన్ని అపోజ్ చేయకపోతే మళ్ళీ పుట్టాను ఇంకోటి వస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శాంభవి నేను నాగార్జునతో, ఆచార్య నాగార్జునుడితో మాట్లాడాను అనగానే నేను అప్పుడు ఐ న్యూస్లో ఇట్ వాజ్ వండర్ఫుల్ డిస్కషన్ గోయింగ్ ఆన్. దాంట్లో ఒక ఆయన ఫోన్ చేశాడు వైజాగ్ నుంచి, నేను బుద్ధుడితో మాట్లాడాను అన్నాడు. అంటే ఇట్లా ఈ దమాక్లెస్ పీపుల్ అందరూ బయటకు వస్తారనమాట ఇట్లాంటి పిచ్చి భావనలు వచ్చినప్పుడు. అవునా, బుద్ధుడితో మాట్లాడావా? నువ్వు ఏ భాషలో మాట్లాడావు బుద్ధుడితో అన్న. ఈయన తెలీదుగా, బుద్ధుడి భాష ఏంటి ఈయన తెలీదుగా. అంటే మెంటల్ వాడికి ఇవన్నీ తెలవాలని లేదు. ఒక ఉన్మాదం లాగా, ఒక హిస్టీరియా లాగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. టక 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 జనాలు వచ్చేసారు. నేను కూడా ఇంతకుముందు వేరే జన్మలో ఉన్నాను. ఎగ్జాక్ట్లీ, అవన్నీ ఆపాలి. సో మాస్ ఎడ్యుకేషన్ ఇది కాదబ్బా, నిజంగా నీకు ఇట్లా అనిపిస్తే ఇదిగో సైకియాట్రిస్టులు వీళ్ళు ఉన్నారు, ఈ మందులతో తగ్గుతుంది, వాళ్ళు మామూలు మనుషులు అయిపోతారు. అంటే మెంటలీ ఆల్ రైట్ కాని వాళ్ళ పట్ల మనం కోపం చూపించకూడదు. వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. ఇప్పుడు ఒక రూమ్లో కూర్చుని కనపడిన వాళ్ళతో మాట్లాడుతూ చాలామంది ఉంటారండి. వాళ్ళకి హెల్ప్ చేయాలా మనం? వీ హ్యావ్ టు డూ ఇట్. నేను చచ్చిపోయి మళ్ళీ పుట్టానని ఒక ఆయన అంటాడు, హెల్ప్ చేయాలి కదండి, వాళ్ళని తిట్టి కాదు కదా అది. సో ఆ బిలీఫ్ని అడ్రెస్ చేయాలి. ఒక్క 1 నెల రోజుల మందుల తర్వాత బాగా అయిపోతున్నారు వీళ్ళు, అంటే జబ్బున్నట్టే కదా. సో వీ హ్యావ్ టు డూ దిస్. వీళ్ళని మీడియాలో స్టూడియోలో కూర్చోబెడితే ఎట్లా? మీరు నన్ను అడిగారు మీడియా రోల్ ఏమిటి అని. ఒక ఛానల్లో ఒక మనిషిని తీసుకొచ్చి ఏమన్నారు, ఈయన గత 2 ఏళ్ళో 3 ఏళ్ళో సంథింగ్ లైక్ దట్ అసలు తిండి తినట్లేదు, నీళ్ళు తాగట్లేదు. నిజమాది? అందుకే ఆయన కూర్చోబెట్టి ఈయన వితౌట్ ఎనీ ఫుడ్ హీ సర్వైవింగ్ అన్నారు. ఎట్లా అండి, ఆయన ఈజ్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ద గవర్నమెంట్. ఎట్లా అండి మీరు ఎట్లా అంటే, నేను సూర్యుడి కాంతి నుంచి నేను శక్తిని పొందుతాను, గాల్లో నుండి నేను మాయిశ్చర్ పొందుతాను అన్నాడు. నన్ను అడిగారు ఏంటండి ఇది అని. అంటే చూడటానికి అయితే మనిషిలాగే ఉన్నాడు కానీ ఇది మొక్క కదా అయితే ఈయన అన్నాను. అంతే కదా.
మొక్కే కదా. ఇప్పుడు సూర్యకాంతి నుంచి అట్లాగే మాయిశ్చర్ నుంచి నేను ఎనర్జీ క్రియేట్ చేసుకుంటా అంటే అది మనుషులు కాదు కదండి, మొక్కలే. అంటే ఈ మనిషి మొక్క ఏం చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఎలా పెడుతున్నాడు. ఐఎమ్ షూర్ హీఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ హిస్ జాబ్ బికాస్ ఈజ్ మెంటలీ ఇల్ అండ్ హీఈస్ లయింగ్. గదిలో తాళం వేస్తే ఉంటుంది, 6 వారాల్లో చచ్చిపోతాడు మనిషి. కావాల్సినంత సన్లైట్ ఇద్దాం అయినా బతకడు. ఛానల్ ఏం చేయాలండి? నన్ను 1-2 సార్లు కొన్ని డిస్కషన్స్కి పిలిచేసి ఇదిగో ఈయనంట అంతరిక్షంలోకి వెళ్ళొచ్చాడంట, ఈయనతో మాట్లాడతావా అని. ఓహో, భారతీయుడు ఒకడే అనుకున్నాను అంతరిక్షంలోకి వెళ్ళింది, ఈయన కూడా ఉన్నాడా? మరి ఆయనకి అవార్డు ఇచ్చి పద్మభూషణ్ ఏదో ఇవ్వచ్చుగా. లేదు డిస్కషన్కి రమ్మన్నారు, రానన్నాను నేను. మెంటల్గా ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి నాతో మాట్లాడించడం ఏంటి, ఆయన పర్సువేట్ చేసి హాస్పిటల్ పంపించండి. టీవీ ఛానల్ ఏంటి, వాట్ ఈస్ ఇట్ ఫర్? నీ స్టాండర్డ్స్ ఏంటి? నీ స్టూడియో దేనికి ఉపయోగపడుతుంది? పిచ్చోళ్ళని కూర్చోబెట్టడానిక? అంటే మెడికల్ సైన్సెస్లో పిచ్చి అన్నదానికి రియల్ డెఫినేషన్ లేదండి, అట్లా వాడేస్తున్నాం. బేసిక్లీ ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ కనెక్షన్ విత్ రియాలిటీ యూ మస్ట్ బీ హెల్ప్ టు రీగెయిన్ దట్ శానిటీ. తన కుటుంబ సభ్యులతో, మిగతా సమాజంతో ఒక సెన్సిబుల్ రిలేషన్ ఏర్పరచుకుంటే దిస్ మ్యాన్ కెన్ గ్రో యాజ్ ఎ హ్యూమన్. కాదంటే ఇట్లాంటి అపోహలతో నేను అంతరిక్షంలోకి వెళ్ళొచ్చానంటే మీరు నమ్ముతారండి? నమ్మరు కదా. నన్ను స్టూడియోలో కూర్చోబెడితే ఎట్లా అండి? ఇప్పుడు హీఈస్ నాట్ వెల్, షో సమ్ సింపతి, డోంట్ యూజ్ హిమ్ యాజ్ ఎ సర్కస్ యానిమల్. ఇప్పుడు సాటి మనిషి పట్ల సింపతి కూడా ఉండాలి, లవ్ అండ్ సింపతి. దట్ మ్యాన్ ఈజ్ ఇన్ డిస్ట్రెస్, హీ డజంట్ నో ఇట్ బికాస్ హీ ఈజ్ సో ఇల్, సో యూ హ్యావ్ టు హెల్ప్ ద పర్సన్. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సేమ్ థింగ్ విత్ ది దలై లామా మ్యాటర్. సో ఆన్ ద వన్ హ్యాండ్ ఎడ్యుకేట్ ద పీపుల్. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టరు అంటమే మన ఇచ్చే ఎడ్యుకేషన్. అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. ఆదివారం చికెన్ తిన్నావా? తిన్నాను. అది మళ్ళీ పుడితే ఏం చేస్తా? మేకను తిన్నావా? ఇప్పుడు నువ్వు జీవితంలో తిన్న ఈ 200 మేకలు 200 కోళ్ళు కలిసి ఓ సైన్యమై నిన్నొచ్చి పొడిస్తే పుడుతున్నాయిగా మళ్ళీ తిరిగి. నువ్వే చెప్తున్నావుగా పుట్టినాక మళ్ళీ మెమరీ ఉంటుందని. అరే ఈడరా నన్ను తిన్నది అని వచ్చేసి పొడిచేస్తే బతుకుతావు నువ్వు అంటే నవ్వు వస్తుంది, కానీ ఆలోచిస్తారు కదా, అవును కదా. సో పునర్జన్మ అన్నది లేదు. కొంచెం ఈ మూఢనమ్మకాలన్నింటికీ కూడా మూల కారణం అవిద్య అనేదని అక్కడే మెయిన్ చేయాల్సిన పని ఉంది అని మీకు అనిపించలేదా? లేదండి, మూఢనమ్మకాలకి మెయిన్ కారణం అన్నది అజ్ఞానం అండి. అజ్ఞానము అవిద్య ఒకటి కాదండి. కామన్ సెన్స్ లేని అజ్ఞానం ఏదైతే ఉందో దానికి దోహదం బాగా చేసేది మతం అండి. ఇప్పుడు ఆత్మ ఉన్నదని చెప్పినాకనే కదా పునర్జన్మ అన్నది. ఆత్మకి డిస్ట్రాక్షన్ లేదన్నాకనే కదా. శరీరం డిస్ట్రాయ్ అవుతుంది, ఆత్మ కాదని చెప్పారు కదా. కాబట్టి శరీరం వెళ్ళిపోయినా కొత్త చొక్కా కొనుక్కున్నట్టుగా కొత్త శరీరాన్ని తెచ్చుకుంటుంది ఆత్మ అంటారు. అలా అనుకుంటే ఇప్పుడు మరి మీ చెప్పిన దాని ప్రకారం భగవద్గీత అబద్ధమే అనుకోవాలా, రామాయణం కూడా అబద్ధమే అనుకోవాలా మనం? ఎందుకంటే అందులో చెప్పారు కదా, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ అనేది అలాగే ఉంటుంది, ఆత్మ మళ్ళీ వేరే రూపాన్ని సంతరించుకుంటుంది అని మన భగవద్గీతలో కానివ్వండి ప్రతి పురాణాల్లో చెప్తూనే ఉన్నారు. మీరు రామాయణం చదివారండి? మీరు? నేను చదవలేదు సార్. చదవలేదు. భగవద్గీత చదివారండి? లేదు. అందరూ చెబితే మరి ఎట్లా అండి? చదవకుండా అందరు ఇట్లా మాట్లాడితే రామాయణంలో ఇది లేదండి. నేను చదివానండి. అందరూ చెప్తే వినడమే. ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు, ఆ ప్రవచనాలు వినడమే. వాళ్ళు చదివారండి, వాళ్ళు చదివారండి, చదివిన విషయం ఆలోచించారండి, అది కూడా అడుక్కోవాలి మనం. ఇప్పుడు ప్రవచనాలు చెప్తాడు ఒక ఆయన, పెద్ద ఆయన చాగంటి గారు. ఇప్పుడు వారు ఏమన్నారు, స్నానం చేసి బకెట్లో కాసిన నీళ్ళు వదిలి దాంట్లో తుండుగుడ్డ పెట్టు, నీ భార్య వచ్చి ఆ నీళ్ళన్నీ పిండి పోస్తే నీకును నీ భార్యకి ఆరోగ్యం. ఏంటండి నాన్ సెన్స్? ఇవి ప్రవచనాలు అసలు కాదు కదా. వాట్ హ్యాస్ ఇట్ టు డూ విత్ స్పిరిచువాలిటీ? నథింగ్. కాకపోతే భగవద్గీతలో ఉంది, రామాయణంలో లేదు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు నా పవిత్ర గ్రంథాన్ని నేను డిఫెండ్ చేస్తాను, వాళ్ళు ఒకసారి చదవాలి కదా. ఇది నిజాయితీ కదా. నిజంగా నా మతానికి నేను వాల్యూ ఇచ్చి గౌరవం ఇస్తే ఆ మతం ఏమంటుందో బాగా చదవాలి. అలాగే
ఆ మతంలో వచ్చిన సంస్కరణలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మతం అంతా ఒరిజినల్గా బాగానే ఉంటే సంస్కరణలు ఎందుకు మీరు ఆహ్వానిస్తున్నారు? మతం అంతా బాగా ఉంటే లేదు కదా. శంకరాచార్యుని ఎందుకు మెచ్చుకుంటున్నారు, తర్వాత రామానుజాచార్యుని ఎందుకు మెచ్చుకుంటున్నారు, తర్వాత బసవన్న గారిని ఎందుకు మెచ్చుకుంటున్నారు? ఏదో బాలేదనేగా వాళ్ళు వచ్చింది. వేదాలంతా బాగా ఉంటే ఉపనిషత్తులు ఎందుకు వచ్చాయి? వేదాలు ఉపనిషత్తులు సేమ్ థింగ్స్ చెప్పట్లేదు కదా. మన భావాల పట్ల, మన మతం పట్ల, మన నమ్మకాల పట్ల గౌరవం ఉండాలి. గౌరవం అంటే ఏంటి? అవి ఏం చెప్పినాయో చదువుకోవాలి. సో మీ ప్రశ్న ఏంటంటే ఈ వీటిలో ఉన్నాయన్నీ కరెక్టా అని. ఏదైనా కరెక్టో కాదో చెప్పడానికి, బేరీజ్ వేయటానికి మనకున్న యార్డ్ స్టిక్ ఏంటంటే అది వాస్తవంగా ఉందా లేదా, అంతే కదండి. వాస్తవంలో ఆత్మల్ని ఇప్పటిదాకా చూడలేదండి, ఎక్కడా చూడలేదు. మొన్న మీరు యూట్యూబ్లోనే దొరుకుతాయి. ఇప్పుడు ఆత్మలు ఎక్కడ కనిపించినాయి అంటే ఫోటోషాప్ చేసేవాడు దుకాణంలో, యూట్యూబ్లో దొరుకుతాయి.